తెలంగాణలో శాంతి భద్రతలపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. అందుకోసం పోలీస్ అధికారులు పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పోలీసులు ప్రజలతో మమేకమవుతూ సమస్యల పరిష్కారం కోసం వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిఘా పెడుతున్నారు. శాంతి భద్రతలను పరిరక్షించడమే పనిగా పెట్టుకుంటున్నారు పోలీసులు. గ్రామం అభివృద్ధి చెందితే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయనే ఆలోచనతో రామగుండం కమిషనర్ సిపి శ్రీనివాస్ పల్లె నిద్ర కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలతో మమేకమవుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మారుమూల గ్రామాల్లో నైట్ హాల్ట్ కార్యక్రమం ద్వారా పోలీసులు ప్రజలతో మమేకమవుతున్నారు. దీని ద్వారా పల్లెల్లో పోలీసులు రాత్రివేళ నిద్రించేలా ప్రణాళిక రూపొందించారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూనే పరిష్కరించేలా ఆలోచన చేశారు. 3 వారాల క్రితం చేపట్టిన పోలీస్ పల్లె నిద్ర సత్ఫలితాలిస్తోంది. రామగుండం కమిషనరేట్ పరిధిలో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఏదో ఒక పోలీస్ స్టేషన్ అధికారితో పాటు పోలీసులు ఎంపిక చేసిన గ్రామానికి చేరుకుని ప్రజల వద్దకు వెళ్తున్నారు. మొదట గ్రామ సభ నిర్వహించి గ్రామ వ్యక్తిగత శాంతి భద్రతల సమస్యల గురించి పల్లెవాసులను అడిగి తెలుసుకుంటున్నారు. సాధ్యమైనంత వరకు అక్కడే వాటిని పరిష్కరించేందుకు యత్నిస్తున్నారు. అలా కాకుంటే సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తున్నారు. గ్రామం అభివృద్ధి చెందితే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయనే ఆలోచనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు, గొడవలు, కేసులు, పలు అభివృద్ధి పనులు, పాఠశాలల పనితీరు, విద్యార్థుల సమస్యలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఇంకా ఫ్రెండ్లీ పోలీసు అనే విధంగా ఇంకా ముందుకు వెళ్లే విధంగా పోలీసులు మీకోసం ఉన్నాం, మీ సేవ కోసం అన్నట్టుగా పోలీసు వారు కూడా మంచిగా అందరికి కూడా అవగాహన సదస్సు లెక్క తెలియజేస్తూ మీకు అందరికి కూడా ఎటువంటి అపాయం జరిగినా, ఎటువంటి అసాంఘిక సంఘటనలు జరిగినా, ఎవరు దొంగలు గాని ఇతర ఎటువంటి వారు వచ్చినా కూడా మాకు తెలియాలని తెలియజేస్తూ మేము భయపడద్దు, మీకు మేమున్నామంటూ భరోసా ఇస్తూ నిద్ర చేయడం జరిగింది. రామగుండం పోలీసులు చేపట్టిన పోలీస్ నైట్ హాల్ట్ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రాత్రిపూట గ్రామాలకు చేరుకున్న పోలీస్ అధికారులు ప్రత్యేకంగా సభ నిర్వహించి ప్రజల ఇబ్బందులు అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాల్లో ప్రజలు కలిసిమెలిసి జీవిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పడాలని, ఇందుకు పోలీస్ శాఖ పూర్తి మద్దతు ఉంటుందని భరోసా కల్పిస్తున్నారు. డైరెక్ట్ ఇంటరాక్షన్ కోసము వాళ్ళ నుంచి ఉండడం కోసం ఈ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా సిపి గారు ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఇప్పటికీ విజిట్ చేసిన గ్రామాలలో రాత్రి వాళ్ళతో పని లేని టైంలో ఉండి వాళ్ళతో ఉండడం వల్ల ప్రజల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఏంటంటే కొద్దిగా మారుమూలంగా ఉండి ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాల్లో, ఇన్యాక్సెసిబుల్ ఏరియాల్లో దూరంగా, జిల్లా కేంద్రానికి దూరంగా ఉన్న గ్రామాలు ఉన్నారు. వాళ్ళు మంచిర్యాల కానీ ఇతర రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ రావడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి పోలీసులే అక్కడికి వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటే బాగుంటుందని ఉన్నది. గ్రామాల్లో చదువుకుంటున్న చిన్నారులపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు, అవసరమైన వస్తు సామాగ్రి అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొన్ని గ్రామాల్లో విద్యార్థులకు ఆట వస్తువులు, ఉచితంగా పాఠ్య పుస్తకాలు అందజేస్తూ వారితో మమేకమవుతుంది. యువత వ్యసనాలకు బానిసై తమ విలువైన జీవితాన్ని కోల్పోవద్దని, ఉన్నత లక్ష్యంతో ముందుకు సాగుతూ మంచి స్థాయికి ఎదగాలని సూచిస్తోంది. తాత్కాలిక ఆనందం కోసం జీవితాన్ని చీకటిమయం చేసుకోవద్దని పోలీసులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. రామగుండం కమిషనరేట్లో నిర్వహిస్తున్న పోలీసుల పల్లె నిద్ర సత్ఫలితాలనిస్తోంది.